హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 8 లైవ్లో ఏం జరుగుతుంది అంటే, లైవ్లో అయితే గౌతమ్ ఏవి అయితే ప్లే అయింది ఇంతకుముందు. చాలా బాగుందన్నమాట. అంటే లోపల గార్డెన్ ఏరియాలో కంప్లీట్గా ఇలా డెకరేట్ చేసి పెట్టారు. దాంట్లో ఫొటోస్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మన హౌస్ లోపలికి వెళ్ళిన జర్నీస్, మెగా చీఫ్ అయిపోయినప్పటిది సంథింగ్ అన్నీ చూపెట్టారు కదా బిగ్ బాస్. అదంతా ఫీల్ అవుతూ గౌతమ్ మాట్లాడుతూ ఉన్నారనమాట. ఏమని అంటున్నారు అంటే, ఈ హౌస్ లోపల నన్ను ఎవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారా అంటే అది గంగవ్వ మాత్రమే. నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నా కోసం నేను ఏదైనా టాస్క్లు ఆడినా, దెబ్బలు తగిలినా అలా చూసుకోవాలి, అలా ఆడాలి అని నా కోసం చాలా బాగా సపోర్ట్ అయితే చేశారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు. మా అమ్మమ్మ లాగా అనిపించారు. ఉన్నది చాలా తక్కువ ఉన్న రోజులు చాలా తక్కువే అయినా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. తనతో అంటే చాలా హ్యాపీగా అనిపించింది గంగవ్వ గారితో అన్నట్టు గౌతమ్ అయితే మాట్లాడారు. నేను బిగ్ బాస్ 7 ఇప్పుడు బిగ్ బాస్ 8కి ఎందుకు వచ్చాను అంటే, దానికి రీజన్ వచ్చేసి ఇజ్జత్, రెస్పెక్ట్ కోసం అన్నట్టుగా అయితే మాట్లాడారనమాట. అండ్ తర్వాత బోన్స్ చూసి నేను మెగా చీఫ్ అయినప్పుడు నేను ఈ బోన్ టాస్క్లో మెగా చీఫ్ అయ్యాను అన్నట్టుగా అయితే ఫీల్ అవుతూ అట్లా మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకేంటి అంటే ఇంకేంటి అంటే, నేను ఎలిమినేట్ అయిపోతాను, ఎవిక్ట్ అయిపోతాను అన్నప్పటి నుంచి తర్వాత ఇప్పుడు ఈ ఫైనలిస్ట్గా ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది బిగ్ బాస్ అంటూ మాట్లాడారనమాట. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. నా 27 ఏళ్ళ జర్నీ అదంతా ఒకటి అయితే, నేను బిగ్ బాస్లో 3 మంత్స్ ఉన్న ఈ జర్నీ నేను లైఫ్ లాంగ్ జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాను అన్నట్టయితే మాట్లాడారనమాట. ఈ సీజన్ అప్పుడే అయిపోయిందా అనే ఒక చిన్న బాధగా అయితే ఉంది నాకు. బాధ అయితే స్టార్ట్ అయింది అన్నట్టు కూడా చెప్పారు. ఒక యావరేజ్ మ్యాన్ని బిగ్ బాస్, నేను ఒక యావరేజ్ మ్యాన్ని. డ్రీమ్స్ మాత్రం చాలా పెద్దవి. నా ఈ బతుకు, నేను బతుకుతున్న బతుకు మీరిచ్చిన లైఫ్, మీరిచ్చిన భిక్ష అన్నట్టుగా అయితే మాట్లాడారనమాట గౌతమ్. నెక్స్ట్ ఏంటంటే, బిగ్ బాస్ అప్పుడు ఏం చెప్తారో తెలుసా? గౌతమ్, ఒక సామెత విన్నావా? బలవంతుడితో పోరాడి గెలవచ్చు, కానీ మొండొడితో పోరాడి గెలవలేము అన్న సామెత ఎప్పుడైనా విన్నావా అని అడిగారనమాట. సో అప్పుడు గౌతమ్ విన్నాను బిగ్ బాస్ అని అంటే, సో గౌతమ్ని మొండోడు అంటున్నారు ఇక్కడ బిగ్ బాస్. సో నెక్స్ట్ ఏంటంటే, పొరపాట్లు అందరూ చేస్తారు, కానీ ఆ పొరపాట్లను సరిదిద్దుకొని మన లక్ష్యానికి చేరుకోవడానికి మనం ఇంకా ఏంటంటే, వేరే వాళ్ళకి మీ స్ట్రాటజీ ఏంటో వేరే వాళ్ళకి అర్థం కాకపోవడమే మీ స్ట్రాటజీ అని నిరూపించారు. స్త్రీల పట్ల మీకుండే రెస్పెక్ట్, కండబలం మాత్రమే సరిపోదు అన్నట్టుగా మిమ్మల్ని మీరు, ప్రకృతి కూడా మనం స్ట్రాంగ్గా ఉంటే ప్రకృతి కూడా మనకు సహాయం చేసి మన ప్రణాళికని మార్చేస్తుంది. బుద్ధిబలంతో పాటు భుజబలం కూడా ఉండి ఆ ఆటనైతే, మీ ఆటని ఇక్కడ వరకు తెరుచుకొని మీరు ఫైనలిస్ట్గా మీ మజిలీని అయితే చేరారు అన్నట్టయితే బిగ్ బాస్ చెప్పారు. గొప్ప కళలని అందరూ కంటారు, కానీ ఆ కళలను నెరవేర్చుకునే ధైర్యం అయితే ఉండాలి. సో మీరైతే ఇప్పుడు ఫైనలిస్ట్గా అయ్యారు కాబట్టి బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు అనేసి బిగ్ బాస్ చెప్పేసి 5, 4, 3, 2, 1తో ఏవి ప్లే అవుతుంది. ఏవి కూడా చాలా బాగా మనకి కొంచెమే చూపెట్టారు లైవ్లో. అలా అయితే ఉంది. తర్వాత ఏమంటారు అంటే, ఏ సాంగ్ వచ్చింది మధ్యలో, నాకు అంత ఏవిలో ఒకటే సాంగ్ గుర్తుంది. అదేంటి, నువ్వే కదా అన్నట్టు మహర్షి సాంగ్ అయితే వచ్చింది. అది దేనికి, అప్పుడు సీన్స్లో టాస్క్లలో అప్పుడు నామినేషన్స్లో కూడా వాళ్ళకి సంబంధించిన అవన్నీ అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసా కదా ఏవి ఎలా ఉంటుందో. సో అలా అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే, తు జెన్యున్ నహీ హే అన్నట్టు నబిల్కి చెప్తారు ఆ సీన్స్. అండ్ ఇంకొకటి, మా అమ్మగారు ఆల్రెడీ సీజన్ 7లో వచ్చారు కాబట్టి అవి తేజ వాళ్ళ అమ్మగారిని పంపించండి బిగ్ బాస్ అని అట్లాంటి వాటికి అన్నిటికీ రిలేటెడ్గా తప్పులు సంథింగ్ అలా అయితే ఉందన్నమాట. ఫైనల్లీ ఫస్ట్ ఏవి వచ్చేసి గౌతమ్ది అయితే ఉంది. గౌతమ్ ఏవి అయితే ఈరోజు మనం చూస్తాము, అవినాష్ది కూడా చూస్తాము మేము ఏవి సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది? గౌతమ్ ఏవి చూసారా మీరు? లైవ్లో చూసారా, లేకపోతే ఈరోజు అయితే చూస్తాం మనం ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నౌతా బేబీ తెలుగు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.